మూడో కంటికి తెలియకుండా బంగ్లాదేశ్కి అదిరిపోయే దెబ్బ కొట్టింది మన ఇండియా. ఇలాంటి డేంజరస్ యాక్ట్ ఇండియా చేస్తుందని బంగ్లాదేశ్ కలలో కూడా ఊహించి ఉండదు. టర్కీ డ్రోన్లను ఎగరగొట్టడానికి కూడా ఇండియా ప్లాన్ వేసింది. ఆ దెబ్బకు బంగ్లాదేశ్కి దిమ్మ తిరిగిపోయింది. బంగ్లాదేశ్ ఈ మధ్యనే టర్కీ నుండి కొన్ని యుద్ధ ట్యాంకులను కూడా కొనుక్కుంది. కానీ ఇండియా బంగ్లాదేశ్ని ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచింది. ఈ మిషన్ కంప్లీట్ చేస్తున్నప్పుడు మనకి ఆస్తి నష్టం ఎంతో జరిగింది. డబ్బులు పోతే పోయాయి, కానీ మన దేశం మీద కన్నేసిన వాళ్లకు ఎలా బుద్ధి చెప్పాలో మనకి బాగా తెలుసు. మన భారత ప్రభుత్వం చేసిన అనౌన్స్మెంట్కి ప్రతి ఒక్కరూ షాక్ అయ్యారు. ఇన్ని రోజుల నుండి మనం వేచి చూస్తున్న ఆ మూమెంట్ రానే వచ్చింది. మనం అనుకున్నట్టుగానే ఇండియా తన పవర్ ఏంటో చూపించింది. బంగ్లాదేశ్ కానివ్వండి, మయన్మార్ కానివ్వండి, ఏ దేశం కూడా మన దేశంలో అడుగు పెట్టడానికి వీలు లేకుండా మనం గట్టి సన్నాహాలు చేశాము. గత ఏడాది కాలం నుండి నార్త్ ఈస్ట్ ప్రాంతంలో పరిస్థితులు ఎలా ఉన్నాయో అందరికీ తెలిసిందే. ఆ పరిస్థితులను చక్కదిద్దేందుకు మన ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది. దీని ప్రయోజనాలు మనకి ఇప్పుడు కనిపించకపోయినా సరే భవిష్యత్తులో మనకి ఎంతో లాభం కలుగుతుంది. అందుకనే ప్రతిపక్ష పార్టీలు సైతం మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నాయి. ఇక బంగ్లాదేశ్ డబుల్ గేమ్స్ కూడా స్పష్టంగా తెలుస్తూనే ఉన్నాయి. ఒకవైపు మన దేశంతో స్నేహం చేయాలి అని ప్రయత్నిస్తూనే, మరోవైపు మన దేశం మీద దాడులు చేయడానికి ట్రై చేస్తూ మన హిందువులను ఇబ్బంది పెడుతూ ఉంది. దాంతోపాటుగా టర్కీ నుండి డ్రోన్లను కూడా కొనుగోలు చేస్తూ ఉంది. ఇకపోతే షేక్ హసీనా సర్కార్ దిగిపోయిన తర్వాత కొత్తగా ఏర్పడిన యూనస్ ప్రభుత్వం తాత్కాలికంగా అయినప్పటికీ కూడా ఆ దేశ రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేస్తూ ఉంది. ఈ మార్పులలో మన ఇండియాని పూర్తిగా తప్పించడానికి బంగ్లాదేశ్ ట్రై చేస్తున్నట్టుగా తెలుస్తుంది. కానీ బంగ్లాదేశ్ వ్యవహారాల్లో ఇండియాని పూర్తిగా తొలగించడం సాధ్యం కాదు. ఏదో ఒక రోజు బంగ్లాదేశ్కి ఎదురు దెబ్బ తగులుతుంది. మరొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే, భారతదేశం, పాకిస్తాన్ కలిసి ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాయి. ఈ రెండు దేశాలు తమ దగ్గర ఉన్న న్యూక్లియర్ ఆయుధాల గురించి బయట పెట్టబోతున్నారు. దీనివల్ల పరిస్థితి మెరుగుపడుతుందా లేదా మరింత దారుణంగా మారిపోతుందా అనేది చూడాలి. వీటన్నిటి గురించి ఈరోజు మనం వీడియోలో చర్చించుకుందాం. అంతకంటే ముందు మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా మనం మయన్మార్ గురించి చెప్పుకుందాం. ఇంతకు ముందే మనం చెప్పుకున్నట్టుగా మన ఇండియన్ గవర్నమెంట్ బార్డర్ చుట్టూ ఫెన్సింగ్ పెట్టాలని చూస్తూ ఉన్నారు. బార్డర్ చుట్టూ కంచె వేయడం వల్ల చొరబాటుదారులు మన ఇండియాలోకి వచ్చేందుకు ఛాన్స్ లేదు. అయితే మయన్మార్కి మనకి మధ్య ఉన్న సరిహద్దు 1643 కిలోమీటర్స్. అయితే ఇంతకు ముందు నిర్ణయం తీసుకున్నప్పటికీ హోమ్ మినిస్టర్ దగ్గర నుండి మనకి పూర్తి స్థాయిలో అనుమతి రాకపోవడం వల్ల ఈ ప్రాజెక్టు సగంలోనే ఆగిపోయింది. అందుకనే మిజోరాం, మణిపూర్ ప్రాంతాలలో ఫెన్సింగ్ వేయలేదు. ముఖ్యంగా మణిపూర్లో పరిస్థితి ఎలా ఉందో అందరికీ తెలిసిందే. మయన్మార్ నుండి కూడా కొన్ని సంఘ విద్రోహ శక్తులు మన మణిపూర్లోకి వచ్చి తిష్ట వేసుకుని కూర్చున్నాయి. మయన్మార్లో ఉన్న ఉగ్రవాదులు మణిపూర్ నిరసనకారులకు ఆయుధాలు సప్లై చేస్తూ ఉన్నారు. అందుకనే మణిపూర్లో అల్లర్లు, గొడవలు చోటు చేసుకుంటూ అవి దాడులకు దారి తీస్తున్నాయి. ఇప్పటి వరకు ఈ దాడులలో హింస పెరిగిపోయి ఎంతోమంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. అందుకనే ఈ ప్రాంతాలలో తొందరగా ఫెన్సింగ్ పనులు పూర్తి చేయాలి అని మన ఇండియన్ గవర్నమెంట్ నిర్ణయించుకుంది. మన దేశానికి ఉన్న బలహీనమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది ఫ్రీ మూవ్మెంట్ రీజియన్. ఈ ప్రాంతంలో శత్రు దేశాలకు చెందిన వాళ్ళు కూడా మన దేశంలోకి సులువుగా రాగలరు. అందుకనే మన ఈశాన్య రాష్ట్రాలలో పొరుగు దేశాల వాళ్ళు అక్రమంగా దూరిపోయి మన ప్రభుత్వం ఇచ్చే అన్ని సదుపాయాలను ఫ్రీగా వాడుకుంటూ ఉన్నారు. ఈ విషయం పక్కన పెడితే ఇలా అక్రమంగా చొరబడిన వాళ్ళందరూ కూడా తీవ్రవాదానికి పాల్పడుతూ మన దేశంలో అల్లర్లు సృష్టిస్తూ ఉన్నారు. యునైటెడ్ లిబరేషన్ ఫ్రంట్ వంటి తీవ్రవాద సంస్థకు చెందిన వాళ్ళందరూ కూడా మన దేశంలోకి సులువుగా చొరబడి ఆపరేషన్స్ చేస్తున్నారు. వాళ్ళని పట్టుకుని శిక్షించాలన్నా వాళ్ళు మయన్మార్లోకి వెళ్ళి దాక్కుంటున్నారు. వీటన్నిటికీ చెక్ పెట్టడానికి మన ప్రభుత్వం ఈ ఫెన్సింగ్ నిర్ణయం తీసుకుంది. ఇక మీదట ఈ దొంగ పోలీసుల ఆట సాగదు. ఆ దేశంలో నుండి మన దేశంలోకి ఈజీగా రావడం కుదరదు. ఎన్నో సెక్యూరిటీ చెకప్స్ కూడా జరుగుతూ ఉంటాయి. మయన్మార్లో రాజకీయంగా అస్థిరంగా ఉంది అనే విషయం చాలామందికి తెలిసిందే. ఆ దేశంలో కూడా అధికారం మార్పిడి జరిగిన తర్వాత దేశం మొత్తం అల్లకల్లోలంగా మారిపోయింది. దీనిని అడ్డుగా పెట్టుకుని మన భారతదేశాన్ని నాశనం చేయాలి అనుకుంటున్న సంఘ విద్రోహ శక్తులు మయన్మార్ నుండి తీవ్రవాదులను మన ఇండియాలోకి సులువుగా రప్పిస్తున్నారు. ఇక దీనిని ఇక్కడితో ఫుల్ స్టాప్ పెట్టినట్టు అయింది. ఎవరైతే ఇప్పటి వరకు మనతో డర్టీ గేమ్స్ ఆడుతూ ఉన్నారో వాళ్ళందరి పనిపట్టే సమయం వచ్చింది. దీంతో పాటుగా మనకి ఈ మధ్యకాలంలో తలనొప్పిగా మారిన మరొక విషయం గురించి కూడా చెప్పుకోవాలి. అదే అరకన్ ఆర్మీ.
ఈ ఆర్మీకి చెందిన వాళ్ళు ఎంత బలంగా మారిపోతున్నారు అంటే బంగ్లాదేశ్ భూభాగంలో 271 కిలోమీటర్ల ప్రాంతాన్ని కూడా ఆక్రమించారు. మరి ఇలాంటి వాళ్ళు మన ఇండియాతో శత్రుత్వం పెట్టుకుని మన ఇండియాను కూడా ఆక్రమించాలి అనుకుంటే ఏమవుతుందో మీరే ఊహించండి. వాళ్ళని మనం సులువుగానే ఎదుర్కోగలం. కానీ ఈ దాడుల కారణంగా ఎంతోమంది అమాయక ప్రజలు చనిపోయేందుకు ఆస్కారం ఉంది. అందుకనే ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అన్నట్టు మనం ఈ ఆర్మీకి కూడా చెక్ పెట్టాల్సి ఉంది. అరకన్ ఆర్మీకి చెందిన వాళ్ళు ఇప్పటికే కొత్త దేశాన్ని స్థాపించాలి అని కలలు కంటూ ఉన్నారు. ముఖ్యంగా మన సరిహద్దుల్లో కూడా వీళ్ళ అరాచకాలు పెరిగిపోతూ ఉన్నాయి. అందుకనే మనం చేతులు కట్టుకుని కూర్చోలేము. ఇక మరొక పెద్ద సమస్య ఏంటంటే రోహింగ్యాలు. వీళ్ళు బంగ్లాదేశ్తో పాటు మన ఈశాన్య రాష్ట్రాల్లోకి కూడా చొరబడ్డారు. దేశంలో కూడా వీళ్ళ సంఖ్య పెరిగిపోతూ ఉంది. ఈ మధ్యనే నిర్వహించిన ఒక సర్వే ప్రకారం మన దేశంలో ఈ రోహింగ్యాల జనాభా వేగంగా పెరుగుతూ ఉంది. దీని వెనుక కొన్ని రాజకీయ హస్తాలు కూడా ఉన్నాయి. కానీ మనం కేవలం ఒక్కరినే తప్పు పట్టలేము. ఆధారాల బట్టి మేము మీకు ఈ విషయాన్ని చెబుతున్నాము. రోహింగ్యాలను అడ్డుకోవడానికి మన భారతదేశం ఒక జబర్దస్త్ ప్లాన్ వేసింది. మన సరిహద్దులలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ని పూర్తిగా డెవలప్ చేస్తూ చొరబాటుదారులు మన దేశంలోకి అడుగుపెట్టకుండా పూర్తి శ్రద్ధ తీసుకుంటూ ఉన్నాము. బంగ్లాదేశ్ ఇండియా సరిహద్దులను ఎలా అయితే మనం సెక్యూరిటీ పరంగా స్ట్రాంగ్గా మార్చామో అదేవిధంగా మయన్మార్ సరిహద్దులను కూడా సీరియస్గా తీసుకుంటూ అక్కడ నుండి ఎవరు చొరబడకుండా మనం జాగ్రత్త తీసుకుంటూ ఉన్నాము. ఇప్పటికే రోడ్లు, రవాణా వంటి ప్రాజెక్ట్స్ మీద కూడా పనులు మొదలయ్యాయి. ఇలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెట్టుబడి పెట్టడం వల్ల భవిష్యత్తులో మనకు ఎదురయ్యే సమస్యల నుండి బయటపడేందుకు అవకాశం ఉంది. ముఖ్యంగా మయన్మార్ భారత సరిహద్దులను అల్ట్రా ప్రొటెక్టెడ్ ఏరియాగా తీర్చిదిద్దబోతున్నారు. ఇందుకోసం 30,000 కోట్ల రూపాయలను ఖర్చు చేస్తున్నారు. మన శత్రువులకు ఎలాంటి అవకాశాన్ని ఇవ్వకుండా మనం ముందస్తు చర్యలు తీసుకుంటూ ఉన్నాము. ఈ విషయం పక్కన పెడితే బంగ్లాదేశ్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. బంగ్లాదేశ్కి చెందిన మేజర్ జనరల్ మన ఇండియాతో మంచి రిలేషన్స్ పెట్టుకోవాలి అని ఆశిస్తున్నట్టు అనౌన్స్ చేశాడు. ఎందుకంటే బంగ్లాదేశ్ ప్రతి అవసరం మన చుట్టూనే తిరుగుతూ ఉంది. మన ఎగుమతులు ఆపేస్తే బంగ్లాదేశ్ విలవిలలాడిపోతుంది. అయితే బంగ్లాదేశ్ ఆడుతున్న డబుల్ గేమ్స్ మాత్రం చాలా వింతగా ఉన్నాయి. కొన్ని నెలల క్రితమే ఆ దేశం టర్కీ నుండి డ్రోన్లను కొనుక్కుని మన సరిహద్దు మీద ఎగరవేసింది. మనల్ని భయపెట్టాలి అని ప్రయత్నించింది. పుండు మీద కారం చల్లినట్టు ఇప్పుడు టర్కీ నుండి యుద్ధ ట్యాంకులను కూడా బంగ్లాదేశ్ గవర్నమెంట్ కొనుగోలు చేయడానికి సిద్ధమైంది. తమ సైన్యాన్ని మరింత దృఢంగా మార్చుకునేందుకు మాత్రమే ఇలాంటి ఆయుధాలను కొనుక్కుంటున్నాము అని బంగ్లాదేశ్ చెబుతున్నప్పటికీ ఆ దేశపు అసలు ఉద్దేశం ఏంటో అందరికీ తెలుసు. కేవలం అరకన్ ఆర్మీని నాశనం చేయాలి అని మాత్రమే సైన్యాన్ని పటిష్టం చేసుకుంటున్నాము అని బంగ్లాదేశ్ చెబుతున్నప్పటికీ అరకన్ ఆర్మీని టార్గెట్ చేయడం ఆ దేశానికి పెద్ద పనేమీ కాదు. నిజానికి బంగ్లాదేశ్ టార్గెట్ మొత్తం ఇండియా మీదే ఉంది. మన ఇండియాతోనే బంగ్లాదేశ్కి లాంగెస్ట్ బార్డర్ ఉంది. అందుకనే ఈ కొత్త ఆయుధాలను మన బార్డర్ దగ్గర ఇన్స్టాల్ చేస్తూ మనల్ని బెదిరించేందుకు ట్రై చేస్తూ ఉంది బంగ్లాదేశ్. ఇక ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏమిటంటే బంగ్లాదేశ్ తమ గత చరిత్రను మార్చడానికి ట్రై చేస్తూ ఉంది. పిల్లలకు క్లాస్ రూముల్లో ఇచ్చే టెక్స్ట్ బుక్ల నుండి తమ హిస్టరీ బుక్ల వరకు అన్నిటినీ మార్చేస్తూ ఉన్నారు. ఇండియా చేసిన సహాయాన్ని పూర్తిగా టెక్స్ట్ బుక్ నుండి తొలగించాలి అని బంగ్లాదేశ్ సర్కార్ ప్లాన్ చేసింది. బంగ్లాదేశ్ విముక్తి కావడానికి, ఆ దేశం స్వతంత్ర దేశంగా మారడానికి మన ఇండియా ఎంతగానో సహాయం చేసింది. కానీ భవిష్యత్తు తరాలకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు ఇప్పటి నుండి ఆ దేశంలో ఉన్న టెక్స్ట్ బుక్ల నుండి మన చాప్టర్ పూర్తిగా తొలగిస్తూ ఉంది. 6-7వ తరగతి టెక్స్ట్ బుక్ల నుండి షేక్ ముజిబుర్ రెహమాన్ కవితలను బంగ్లాదేశ్ గవర్నమెంట్ పూర్తిగా తొలగించనుంది. ఇక అన్నిటికంటే చివరిగా మనం చెప్పుకునే ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇండియా, పాకిస్తాన్ దేశాలు తమ న్యూక్లియర్ ఆయుధాల వివరాలను ప్రపంచానికి బట్టబయలు చేస్తూ ఉన్నాయి. మన న్యూక్లియర్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ పాకిస్తాన్కి షేర్ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా పాకిస్తాన్ కూడా ఆ డీటెయిల్స్ మనకి అందజేసింది. 1991లో జరిగిన ఒక ఒప్పందం ప్రకారం ఈ విధంగా న్యూక్లియర్ ప్రాజెక్టు డీటెయిల్స్ 2 దేశాలు షేర్ చేసుకోవాల్సి ఉంటుంది. 2008లో జరిగిన మరొక ఒప్పందం ప్రకారం ఎవరైనా మత్స్యకారులు పట్టుబడితే వారి డీటెయిల్స్ కూడా ఇండియా, పాకిస్తాన్ ఒకరికొకరు షేర్ చేసుకోవాలి. సేఫ్టీ అండ్ సెక్యూరిటీని దృష్టిలో పెట్టుకుని ఈ ఒప్పందం చేసుకున్నారు. కానీ ఈ డీటెయిల్స్ వల్ల పాకిస్తాన్ తోకజాడిస్తుందేమో కూడా చూడాలి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అలాగే వీడియో నచ్చితే వెంటనే లైక్ చేసి షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా మా ఛానల్ని రికమెండ్ చేయండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.